వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏపీలో ఎస్పెషల్లీ కూటమి బీజేపీ, టీడీపీ అండ్ జనసేనతో కూడిన కూటమి ఒక విజయ్ దుందుభు మోగించింది. మొత్తం 164 సీట్లతో ఒక రికార్డు బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. గతానికంటే భిన్నంగా ఈవెన్ ఎన్టీఆర్ హ్యామ్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే టీడీపీ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంత భారీ స్థాయిలో విజయాన్ని, అంత భారీ స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచిన చోటు కూడా మెజార్టీలను కూడా నమోదు చేసింది. ఇక మొత్తం చూసినట్లయితే 144 స్థానాలు టీడీపీ తీసుకుంటే వాటిలో కోల్పోయింది కేవలం 9 స్థానాలే. ఇక వేరేజ్ జనసేన విషయానికి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తూ వచ్చినట్టుగా తాను ఎన్ని సీట్లు తీసుకున్నాననేది ఇంపార్టెంట్ కాదు, తీసుకున్న వాటిలో ఎన్ని గెలిచామనేది ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చారు ఆయన. ఆ లెక్కను చూసుకున్న 100% స్ట్రైక్ రేట్ జనసేన సాధించింది. ఇక మొన్నటి వరకు మనం చూస్తే ఒక కడప ఉప ఎన్నిక కావచ్చు, తిరుపతి బై ఎలక్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో 100 కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ కూడా దాదాపు 10 సీట్లు తీసుకుని 8 సీట్లను కైవసం చేసుకుంది. అలా ఒక రికార్డ్ బ్రేక్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అటు ఏదైతే ఎమ్మెల్యే సీట్స్ విషయంలో కావచ్చు, ఈవెన్ ఎంపీస్ 21 ఎంపీస్ కూటమి వశమయ్యాయి. అలా ఈరోజు కొత్త క్యాబినెట్ కూడా అటు మోడీ ఎన్డీఏని ఫామ్ చేస్తున్నారు చంద్రబాబు లాంటి వాళ్ళ ఇనిషియేషన్తో. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినారు, బీజేపీ కూడా కొన్ని మంత్రి పదవులు దక్కాయి. దెన్ చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయి క్యాబినెట్తో ఈరోజు పరిపాలన మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి గతానికంటే భిన్నంగా ఏపీ అంటేనే కులాల కుంపట్లు అన్న విధంగా కొంతమంది రాజకీయ నాయకులు ఆ చల్లో ఏదైతే ఆ మంటల్లో చలిగాసుకునే ప్రయత్నం చేశారనేది వాస్తవం ఇన్ని రోజులుగా. కానీ ఈసారి అలాంటి బ్యారల్స్ ఏమీ లేకుండా, ఎలాంటి క్యాస్టిజం అనే బేషజాలు లేకుండా ఏపీ ఓటర్ మొత్తం కూడా ఓట్లు గుద్దిపారేశారు కూటమికి. అంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టినప్పుడు ఈ వేవ్ కొంతవరకు ఎలా కనిపించిందో ఆ వేవ్ను కూడా బ్రేక్ చేస్తూ ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ కావటం కానీ భారీగా, అదే స్థాయిలో అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రాంతాలు, కులాలు, మతాలు వీటన్నిటికీ అతీతంగా కూటమికి ఓట్లు పడిన పరిస్థితి అయితే మనం చూసాం. అందుకే ఈరోజు సామాజిక వర్గ సమీకరణాల వేదికగా ఎప్పుడు కూడా టీడీపీ మంత్రివర్గంగా అలా ఉంటూ ఉంటుంది. కానీ ఇలాంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఈసారి దాన్ని బ్రేక్ చేశాడని అనుకోవాలి. సో పూర్తి స్థాయిలో గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తానని చెప్పేసి. సో ఈ క్రమంలోనే ఈ రోజున ప్రత్యేకించి ఈసారి కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు కోసం కానీ టీడీపీ కోసం కానీ పనిచేసిన తీరు కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే జనసేన వచ్చి టీడీపీతో కలిసిందో జనసేన ఓట్ బ్యాంక్ ఎంతవరకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, టీడీపీ ఓట్ బ్యాంక్ ఎంతవరకు జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. ఈవెన్ ఆయా పార్టీల అధిష్టానంలో కూడా ఉన్నాయి. కానీ అలాంటి దాన్ని కూడా అటు కమ్మ కాపు సామాజిక వర్గాలు బ్రేక్ చేయగలిగారు. ఇక్కడ చూస్తే ఏదైతే ప్రత్యేకించి వంగవీటి రాధ హత్య తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, కాపులు వర్సెస్ కమ్మ అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చిందో మనం చాలాసార్లు చూసాం. అలాంటి స్థితి నుంచి ఈరోజు రాధ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసుకున్న తీరు కానీ, ఆయన టీడీపీలో ఉండి టీడీపీకి సపోర్ట్ చేస్తూ జగన్ను టార్గెట్ చేసిన విధానం మనం చూసాం. రాధ ఎప్పుడైతే ఏదో కోరుకుంటూ వస్తున్నారు ఇలాంటిదే, ఎప్పుడైనా ఏదైతే కులాల మధ్య ఇట్లా కులాల కుంపట్లు ఉండకూడదని చెప్పి ఆయన చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. అది ఈ రోజు ఎన్నికల్లో నిజమైంది అనుకోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో. సో అప్పటి నుంచి కూడా ఈ రోజున ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ సంబంధించి ఎస్పెషల్ ఒక చర్చ జరుగుతోంది. అది కూడా సామాజిక వర్గాల వారీగా ఒక చర్చ అయితే జరుగుతోంది. అటు కాపు సోదరులు లేదా మిగతా సామాజిక వర్గాల్లో ఓట్లేయకుండా ఏ కాన్స్టిట్యున్సీలు కూడా కేవలం కమ్మలే విజయం సాధించరు. సేమ్ కమ్మ సామాజిక వర్గం ఓట్లు లేకుండా ఎక్కడ కూడా మిగతా కులాలు విజయం సాధించారు. అట్లా మిక్స్డ్ కల్చర్ అయితే ఉంది చాలా మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో. అయితే ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా వచ్చేటప్పటికే ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లా ఎస్పెషల్లీ ఏదైతే టీడీపీకి ఒక కంచుకోటుగా ఉంటూ వచ్చింది, మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ కూడా టీడీపీకి ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీస్గా ఉంటూ వచ్చాయి, ఎస్పెషల్లీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో. సో ఎప్పుడు కూడా ఇక దీన్నే పట్టుకొని చాలామంది సినిమాల్లో కూడా కృష్ణా జిల్లా గురించి చెప్పేటప్పుడు, విజయవాడ గురించి చెప్పేటప్పుడు చాలా డైలాగ్స్ కూడా రాస్తూ ఉంటారు, అమ్మవారు కమ్మవారు అనే విధంగా. మనం చూస్తే బన్నీ ఒక మూవీ, హిట్ అయిన మూవీ ఏదైతే ఉందో, హరిశంకర్ డైరెక్ట్ చేశారు దాన్ని, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, బన్నీ నోటితోనే చెప్తారు ఆయన, పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి, సో మీకు ఎలాంటి ఢోకా ఉండదు అని చెప్పేసి. అయితే అది ఏ ముహూర్తంలో ఆయన రాశారా, నిజంగానే ఆయన ఆలోచించి రాశారా, ఆలోచించకుండా రాశారా అనేది మనం పక్కన పెడితే అది ఎగ్జాక్ట్గా కూడా ఈరోజు నిజమైన పరిస్థితి అయితే ఉంది. ఇదే ఈరోజు సోషల్ మీడియాలో కూడా హైలైట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది, పైన అమ్మవారు కింద కమ్మవారు అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంద్రకీలాద్రి చుట్టూ, ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న దుర్గమ్మవారు, ఆమె ప్రభ ఎలాంటిది అనేది, ఆమె ప్రాశస్త్యం ఎలాంటిది అనేది మనకు తెలిసిందే. ఆ స్థాయిలో విజయవాడని కొండ మీద ఉండి అమ్మవారు కాపాడుతూ ఉంటుంది కృష్ణా జిల్లాని అనేది, ఆ చుట్టుపక్కల అనేది ఎప్పుడు ఉన్న ఒక మాట కూడా. ఇక ఈవెన్ మనం చూస్తే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ తాము గెలిచిన తర్వాత ఇంద్రకీలాద్రికి వెళ్ళడం జరిగింది.
ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ఏదైతే హరిశంకర్ తన సినిమాలో దువ్వాడ జగన్నాథ మూవీలో ఆ డైలాగ్ని బన్నీ చేత పలికించారో ఆ డైలాగ్ ఈరోజు ఎన్నికల్లో నిజమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేసిన దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. అటు మొత్తం ఇంద్రకీలాద్రి చుట్టూ ఉన్న ఇంద్రకీలాద్రిని కలుపుకునే కాన్స్టిట్యున్సీస్ కానీ, ఆ కాన్స్టిట్యున్సీస్ని ఆనుకుని ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్ కానీ, ఈవెన్ విజయవాడ ఎంపీ సీట్తో సహా అక్కడి నుంచి కృష్ణా జిల్లా కరకట్ట దాటితే కృష్ణా జిల్లా ఏదైతే ప్రకాశం బ్యారేజీని దాటి కిందకి దిగితే అక్కడి నుంచి వచ్చే మంగళగిరి దాకా, అటు పొన్నూరు ఇటు చూస్తే గన్నవరం నుంచి దెందులూరు దాకా అన్ని ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నిట్లో కూడా ఈరోజు నిజంగా అది కాకతాళీయమా యాదృచ్ఛికమా కాదే జనాలు అలాగే వాళ్ళని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం పక్కన పెడితే ఇలాంటి చోటల్లో ఈసారి కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మనం చూసినట్లయితే కూడా ఈరోజు ముందుగా మనం ఇంద్రకీలాద్రిని ఆనుకునే ఉన్న విజయవాడ వెస్ట్ గురించి చెప్పుకోవాలి. విజయవాడ వెస్ట్ నుంచి ఈరోజు బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో దిగి ఉన్నారు. ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేశారు. చంద్రబాబు క్లోజ్ సర్కిల్స్లో ఒకరిగా సుజనా చౌదరికి పేరు ఉంది. అక్కడి నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడి హోదాలోనే ఎన్డీఏలో టీడీపీ అలయన్స్ అయిన సమయంలో 2014లో ఆయన తర్వాత పరిణామాల్లో కేంద్ర మంత్రి కూడా అయి ఉన్నారు. దెన్ బీజేపీ టీడీపీ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ కానీ విభజన హామీల వేదిక పదవిని కూడా ఆయన వదులుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత రోజుల్లో 2019 పరిణామాల తర్వాత సుజనా టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళి ఉన్నారు. ఇక ఇప్పుడు అలాంటి సుజనా చౌదరికి మొన్న వెస్ట్ టికెట్ దక్కింది. యాక్చువల్గా విజయవాడ వెస్ట్ టికెట్ మీద చాలామందికి హోప్స్ ఉంటూ వచ్చాయి. ఆ సీట్ యాక్చువల్గా టీడీపీది కాదు, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి కాదు. గతంలో మనం చూస్తే అక్కడ దళితులో, బీసీలో, మైనార్టీలో అలాంటి వాళ్ళ ఖాతాలోనే ఆ సీటు పడుతూ వచ్చింది. బట్ ప్రత్యేకించి మనం చూసుకుంటే 2014 ఎన్నికల్లో టీడీపీ వేవ్ చాలా కాన్స్టిట్యున్సీలో కనిపించి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా బట్ విజయవాడ వెస్ట్ సీట్ మాత్రం ఆ రోజున జలీల్ ఖాన్ గెలుచుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడు జలీల్ ఖాన్ కూడా టీడీపీలోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 నాటికి ఆయన కూతురికి టికెట్ ఇవ్వడం జరిగింది. జలీల్ ఖాన్ పూర్తి స్థాయిలో తన కూతురు వైపే మొగ్గు చూడడంతో చంద్రబాబు నాయుడు కూడా ఆమెకి టికెట్ ఇచ్చారు. ఆమె అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి వేవ్లో. అప్పటి నుంచి కూడా జలీల్ ఖాన్ అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక దశలో బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఆ సీట్ కోరుకున్నారు. చిన్ని లాంటి వాళ్ళు కూడా ఒక దశలో కేసీఆర్ నాని ఎంపీగా పోటీ చేస్తే తనకు ఆ సీట్ ఇవ్వాలని కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అది నిజంగా చెప్పాలంటే అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీట్ అయితే కాదు. ప్రత్యేకించి 2019లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడి నుంచి గెలవడం జరిగింది. సో అలా అనేక ఆరోపణలు ఆయన ఎండోన్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలా లాస్ట్ మీట్లో తీసుకొచ్చి ఆయన తీసుకెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకెళ్లి ఈ రోజున సెంట్రల్కి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. ఇలా ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీగా ఉంది ఏదైతే విజయవాడ వెస్ట్ అనేది. అలాంటి సీట్ నుంచి లాస్ట్ మినిట్లో సుజనా చౌదరి ఆ సీటు దక్కించుకున్నారు బీజేపీ వైపు నుంచి, అది కూడా లాస్ట్ మినిట్లోనే. సో అనూహ్యంగా సుజనా చౌదరి అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. ఏదైతే ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తూ జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించారు ఆయన. అదేవిధంగా అనేక రకాలుగా సామాజిక వర్గాన్ని విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు ఆయన చూపించే ఒక రెప్యుటేషన్ కానీ, సో అలా సుజనా చౌదరికి అయితే ఒక ఇండివిజువాలిటీ ఉందనుకోవాలి. అలా అక్కడి నుంచి విజయవాడ వెస్ట్ నుంచి కూడా కమ్మ సామాజిక వర్గ హవా స్టార్ట్ అయితే ఈరోజు అక్కడి నుంచి మనం పక్కకు వచ్చినట్లయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గన్నవరం కంటే ముందు మైలవరం గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే విజయవాడ వెస్ట్ని ఆనుకుని ఉండేది మైలవరం గతంలో మనం చూస్తే సుదీర్ఘంగా దేవినేని ఉమా అక్కడి నుంచి మంత్రిగా, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు. తన అన్న మరణం తర్వాత తాను రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. నందిగామ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మైలవరం నుంచి పర్టికులర్లీ 2014 కంటే ముందు కూడా మైలవరం నుంచి అయ్యారు. 14లో మైలవరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా కూడా అయ్యున్నారు ఆయన. అక్కడి నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ టీడీపీలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. 2019లో మైలవరం నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పటిదాకా టీడీపీలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ఆయనతో విభేదించి మరీ ఏదైతే పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో మైలవరం నుంచి ఉమా ఓడిపోయినారు. సో అలాంటి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఎదురవుతున్న సఫికేషన్ దృష్ట్యా మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. దెన్ అక్కడి నుంచి ఉమాని కన్విన్స్ చేసి మరి ఆయన్ని ఒప్పించారు చంద్రబాబు నాయుడు. ఆయన కన్విన్స్ చేసి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపులో కూడా ఉమా భాగస్వామ్యం అయ్యేలాగా చేయగలిగారు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది వింటానంటూ కూడా ఉమా కన్విన్స్ కావడం జరిగింది. సో మొత్తానికైతే మనం చూస్తే భారీ వేవ్తోని వసంత కృష్ణ ప్రసాద్ మొన్న మైలవరం నుంచి విజయం సాధించారు. ఆయన కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఆయన ఫ్యామిలీ కూడా ఒక రెప్యుటేషన్. వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు ఒక జయాంధ్ర ఉద్యమంలో కీలక నేతగా కానీ, ఇండియా హయాం నుంచి టీడీపీతో అసోసియేట్ అయిన తీరు కానీ, ఒక హోంమంత్రిగా పనిచేసిన తీరు కానీ అలా. సో వసంత నాగేశ్వరరావు కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంది ఆ ఫ్యామిలీకి కూడా. అలా ఆయన కూడా కమ్మ సామాజిక వర్గమే యాదృచ్ఛికంగా. మైలవరం పక్కనే ఉన్న మైలవరం ఆనుకునే ఉన్న గన్నవరం విషయానికి మనం వచ్చినట్లయితే ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ.
గత 2 సార్ల నుంచి కూడా అక్కడి నుంచి వంశీ ఎమ్మెల్యే అయి ఉన్నారు. వంశీకి 2009లో విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయన ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. కేవలం ఎన్టీఆర్, కొడాలి నానికో సాన్నిహిత్యం కారణంగానే ఆయనకి టీడీపీ నుంచి టికెట్ లభించింది. లగడపాటి చేతిలోనే ఓడిపోయారు కూడా 2009లో ఎంపీగా. అక్కడి నుంచి మనం చూసినట్లయితే వంశీ ఆ తర్వాత రోజుల్లో 2014కు వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు, ఆ రోజు కేసీఆర్ నాని వచ్చున్నారు పార్టీలోకి, ప్రజారాజ్యం రూపంలో వచ్చిన ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ద్వారా. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గన్నవరానికి పంపించారు వంశీని. అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి బాలభద్రరావుని కన్విన్స్ చేసి మరి అక్కడ పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన దొట్టా రామచంద్రరావు చేతిలో చాలా స్వల్ప మెజారిటీతో వంశీ విజయం సాధించారు. ఇక ఆ తర్వాత స్వపక్షంలోనే విపక్షంలో ఉంటూ ఎన్నో అధిష్టానానికి ఒక తలనొప్పిగా తయారయ్యారు వంశీ. అయినా సరే అలాంటి వంశీకి మరోసారి చంద్రబాబు నాయుడు 2019లో టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచిన తర్వాత యార్లగడ్డ మీద చాలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత వెళ్ళి వైసీపీలో చేరారు. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ వరకు, లోకేష్ దగ్గర నుంచి బ్రాహ్మణి వరకు, అక్కడి నుంచి భువనేశ్వర్ వరకు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన వెంట వచ్చిన టీడీపీ క్యాడర్తో కూడా అనిపించుకున్నారు వంశీ. ఈరోజు చూస్తే యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. యాదృచ్ఛికంగా ఇక్కడ యార్లగడ్డ కూడా కమ్మ సామాజిక వర్గమే. గన్నవరం మనం చెప్పుకున్నాం, ఒక మైలవరం చెప్పుకున్నాం, వెస్ట్ అండ్ దెన్ ఈరోజు గన్నవరం. సో ఇక గన్నవరం నుంచి మనం వచ్చినట్లయితే విజయవాడ విజయవాడ సెంట్రల్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ సెంట్రల్లో బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మనం చూసినట్లయితే కూడా బోండా ఉమా 2014లో ఎమ్మెల్యే కూడా అయినారు. సీనియర్ కోటాలో మంత్రి కావాల్సి ఉన్నప్పటికీ అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ఆయన ఫిట్ అవ్వలేదు అక్కడి నుంచి. దెన్ 2019కి వచ్చేటప్పటికే 25 ఓట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మల్లాది విష్ణుని తీసుకొచ్చి, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. మల్లాది విష్ణు చేతిలో చాలా స్వల్ప తేడాతో బోండా ఆ రోజు తన సీట్ మిస్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయనకి వైసీపీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా, ఎన్నో ప్రెజర్స్ వచ్చినా బట్ పార్టీలోనే కంటిన్యూ అవుతూ వచ్చారు బోండా ఉమా. అలాంటి బోండా ఉమా ఆయన కమ్మ సామాజిక వర్గం నుంచి కానప్పటికీ కూడా ఆయన భార్య కమ్మ సామాజిక వర్గమే, కమ్మ వాళ్ళ ఇంట్లో ఆయన అల్లుడు కూడా. సో అందుకే ఆయన కూడా ఆ కోటాలోనే వేసుకొని చెప్తూ ఉంటారు విజయవాడలో చాలామంది పొలిటీషియన్స్. ఇంకా ఆ తర్వాత మనం చూసినట్లయితే పర్టికులర్లీ ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి బోండా ఉమా మీద పోటీకి నిలబెట్టారు జగన్. బట్ ఈ రోజున వెల్లంపల్లి ఓడిపోవడం జరిగింది. ఆయనకు ఒక కొత్త కాన్స్టిట్యున్సీ కావడం, మల్లాది విష్ణు ఆయన వైపు ఉన్న ఫాలోయర్స్ అంతా కూడా బోండా ఉమా వైపు మళ్ళీ ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా బోండా ఉమాకి ప్లస్ అయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. బట్ మంత్రివర్గ కోటాలో అదే సామాజిక వర్గ సమీకరణాలు ఇక్కడ పనిచేసాయి అనుకోవాలి, ఎస్పెషల్లీ ఆ జిల్లాలో. సో మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆయనకు కూడా కమ్మ సామాజిక వర్గంతో అలాంటి అవినాభావ సంబంధం ఉందనుకోవాలి. అక్కడి నుంచి తూర్పుకు వచ్చినట్లయితే గద్దె రామ్మోహన్ గురించి చెప్పుకోవాలి. ఆయన కూడా కమ్మ సామాజిక వర్గమే. సో అక్కడ గద్దె రామ్మోహన్ ఎప్పటి నుంచో కూడా పూర్తి స్థాయిలో సుదీర్ఘకాలం గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేసిన హిస్టరీ ఉంది ఆయనకి విజయవాడ నుంచి. అండ్ దెన్ వరుసగా 3 సార్లు తూర్పు కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అతిరథ మహారథులు లాంటి నేతలను కూడా అక్కడి నుంచి ఆఖరికి ఏదైతే వంగవీటి రాధా లాంటి వాళ్ళని కూడా ఓడించారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో దేవినేని అవినాష్, అంతకుముందు ఆయన కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో నానితోనే వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అలాంటి దేవినేని ఈరోజు తూర్పులో ఆయన మీద పోటీ చేశారు, గద్దె రామ్మోహన్ మీద. ఎలాగైనా సరే అక్కడి నుంచి అవినాష్ని గెలిపించాలని కేసీని నాని లాంటి వాళ్ళు చాలా తాపత్రయపడ్డారు. కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ దేవినేని అవినాష్ ఓడిపోవడం జరిగింది. గద్దె రామ్మోహన్ మరోసారి అక్కడి నుంచి గెలిచారు. సో అది కూడా కమ్మ సామాజిక వర్గ ఖాతాలో పడింది ఆ సీటు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఇంద్రకీలాద్రి చుట్టూ ఉండే కాన్స్టిట్యున్సీసే, ఇంద్రకీలాద్రిని ఆల్మోస్ట్ ఆనుకుని ఉండే కాన్స్టిట్యున్సీసే, అంటే అమ్మవారికి దగ్గరగా ఉండే కాన్స్టిట్యున్సీసే. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా అతి కీలకమైన కాన్స్టిట్యున్సీ ఏదంటే విజయవాడ పార్లమెంట్ సీటు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సీట్లో ఎంత హైడ్రామా నడిచిందో మనకు తెలిసిందే. కేసీఆర్ నాని ఒకప్పుడు లగడపాటి తర్వాత 2009 తర్వాత ఆ సీట్లో 2014కు వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన తర్వాత ప్రజారాజ్యంలో వచ్చిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్తోని కేసీఆర్ నాని టీడీపీ జెండా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కొంచెం హడావిడి చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో వంశీని పక్కకు తప్పించి ఆ రోజు గన్నవరానికి పంపించి చంద్రబాబు నాయుడు కేసీఆర్ నానికి టికెట్ ఇచ్చున్నారు. 14లో ఆయన గెలుచున్నారు. బట్ తనతో పాటు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు గెలిచి విభజన హామీలు మొదలుకొని అనేక ఇష్యూల మీద వాళ్ళు పార్లమెంట్లో ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తే నాని మాత్రం అటు బీజేపీ నేతలతో, ఆర్ఎస్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ సంబంధాల ద్వారానే తన కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టగలిగారు. ఒక దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి విజయవాడ పార్లమెంట్లో పరిధిలో ఉన్న అనేక కాన్స్టిట్యున్సీస్ మీద. అయితే అదే స్థాయిలో ఇక 2019లో కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినా ఆయన గెలిచారు కూడా అంతటి వైసీపీ వేవ్లో. బట్ తన రెప్యుటేషన్ మాత్రం అలాగే కాపాడుకోలేకపోయారు. గల్లాకు పార్లమెంటరీ పార్టీ పదవి ఇవ్వడం కానీ, ఇక మిగతా ఇష్యూస్ కానీ అనేక సార్లు పార్టీని, పార్టీ అధినేతను హ్యూమిలేట్ చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు ఎప్పుడు కూడా క్యాడర్ని బాధిస్తూనే ఉంది. ఎంతకాలం ఇంకా ఆయన బేర్ చేస్తారు అనుకున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే తిరువురు వేదికగా అక్కడ ఆల్రెడీ అప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్తును హ్యూమిలేట్ చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు కానీ, ఇంకా అనేక కారణాలు, చిన్ని మీద మాటకు ముందు పైకి లేచిన పరిస్థితి కానీ,
అలా కేసీఆర్ నానిని పక్కన పెట్టారు. ఆయన విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్ళి వైసీపీ జెండా కప్పుకున్నారు. వైసీపీలో సవాళ్లు విసిరారు. తాను ఏదైతే రాజకీయ సన్యాసం చేస్తాను ఓడిపోతే 2 లక్షల మెజారిటీతో నేను గెలిస్తే చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం చేస్తారంటూ కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు. తన బ్యాక్గ్రౌండ్ మొత్తం మర్చిపోయి. సో విజయవాడ ప్రజలు కూడా ఆయన కళ్ళు నెత్తికెక్కితే ఆయన నిజంగానే కిందకి దించే ప్రయత్నం చేశారు. విజయవాడ ప్రజల కంటే నిజంగా అమ్మవారే ఆయన కిందకి దించే ప్రయత్నం చేశారు. ఈరోజు తన సొంత తమ్ముడైన చిన్ని చేతిలో, రాజకీయాల్లో తనకంటే చాలా జూనియర్ అయిన చిన్ని చేతిలో దాదాపు 2,80,000 పైగా ఓట్లతో నాని ఓడిపోయారు అనుకోవాలి. సో అలా మనం చూసుకున్న ఇప్పటిదాకా చెప్పుకున్న మెజారిటీ కాన్స్టిట్యున్సీస్తో పాటు విజయవాడ ఎంపీ సీటు కూడా ఈరోజు కమ్మ సామాజిక వర్గ ఖాతాలోనే పడింది. అది కూడా ఒక యాదృచ్ఛికమా నిజంగానే అమ్మవారి ఆశీస్సులు అనుకోవాలి. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే ఇక కృష్ణ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ దాటినట్లయితే కృష్ణానది ఇంద్రకీలాద్రి అంటేనే రెండింటికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ రెండింటిని కూడా అమ్మవారిని కృష్ణానదిని కూడా వేరు చేసి మనం చూడలేం. అలా కృష్ణా నది అలా దాటంతోనే మనకి మంగళగిరి కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది. మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి లోకేష్ మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కూడా నిజంగా ఆ సీట్లో ఒక మెరికిల్ జరిగిందని అనుకోవాలి. ఎలాగైతే విజయవాడ వెస్ట్ సీట్లో సుజనా చౌదరి గెలిచారో, బట్ ఇక్కడ చూస్తే మంగళగిరిలో అంత భారీ మెజారిటీతో 91,000కు పైగా ఆ మెజారిటీతో లోకేష్ గెలిచారంటేనే అది నిజంగా అమ్మవారి ఆశీస్సులే అనుకోవాలి. ఎందుకంటే ఒక్క లోకేష్ని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక పద్మ వ్యూహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మంగళగిరిలో అనేక మందిని అక్కడ మోహరించే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా అది కూడా కమ్మ సామాజిక వర్గ సీట్ అయితే కాదు, ఒక పద్మశాలీలు మేజర్గా ఉన్న కాన్స్టిట్యున్సీ అది. ఎప్పుడు బీసీలు అక్కడ ప్రీడామినెంట్గా ఉంటూ వచ్చారు గెలిపోవటంలో కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావడంలో కానీ. సో అలాంటి కాన్స్టిట్యున్సీ అది. ఆల్మోస్ట్ ఒకసారి మాత్రమే టీడీపీ అక్కడ గెలిచింది. ఈవెన్ అలాంటి సీట్లో తను ఆ సీటు వద్దంటున్నా వినకుండా లోకేష్ అక్కడి నుంచి 14లో పోటీ చేసి ఓడిపోయినారు ఆర్కే చేతిలోని. సో ఆర్కే కూడా మంత్రి పదవి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు లోకేష్ని ఓడిస్తే. కానీ తర్వాత అనేక అనుమానాలతో ఆర్కే కూడా అవమానాలు పొందారు పార్టీలో, ఆయన బయటికి వెళ్ళిపోయినారు. సో ఎలక్షన్ నాటికి వచ్చేటప్పటికి లోకేష్ తన పాదయాత్ర చేసుకుంటూనే మంగళగిరి మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. తన కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా తాను ప్రతిపక్షంలో ఉన్నా సరే, తాను ఓటమి పాలైనా సరే అదే స్థాయిలో ఫోకస్ పెట్టగలిగారు ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీ మీద. లోకల్గా ఉన్న ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తూ వచ్చారు 1 by 1. ఇక అలాంటి లోకేష్కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆర్కేని మళ్ళా బుజ్జగించి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక మురుగుడు హనుమంతరావు, అదేవిధంగా ఒక కాండ్రు కమల, అదేవిధంగా చూసినట్టయితే ఒక గంజి చిరంజీవి, టీడీపీ నేత కూడా ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు కూడా అక్కడి నుంచి. సో అలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజున వైసీపీలో ఉన్నారు. మొన్న వీళ్ళు కాకుండా మనం చూసినట్టయితే రాయపాటి రంగారావు ఎవరైతే ఉన్నారో, రాయపాటి సాంబశివరావు కొడుకు, ఆయన కూడా తన పార్టీలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా ఒక్కటై ఆ రోజు మురుగుడు లావణ్యాన్ని అక్కడ అభ్యర్థిగా పెట్టుకున్నారు, ఒక మహిళా అభ్యర్థిని. అక్కడి నుంచి లోకేష్ని ఓడిస్తే ఆమెకు కూడా మంత్రి పదవి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతమంది నేతలు ఒక్కటైనా లోకేష్ సింగిల్ హ్యాండెడ్గా 91,000 మెజారిటీ సాధించారంటే అది నిజంగా అమ్మవారి కృపే అనుకోవాలి. అది నిజంగానే ఒక బ్లెస్డ్ సీట్ అనుకోవాలి. లోకేష్కి తానేంటో నిరూపించుకునే ప్రయత్నం, తను హేళన చేసిన చోటే. సో అది కూడా ఒక యాదృచ్ఛికమే అనుకోవాలి. అది కూడా కమ్మ సామాజిక వర్గం సీటే. ఇక మంగళగిరిని ఆనుకొని ఉన్న మన సీట్లు చూసినట్లయితే మంగళగిరిని ఒకవైపు ఆనుకొని పొన్నూరు ఉంటుంది, ఒకవైపు తెనాలి కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఒకవైపు పొన్నూరు నుంచి చూసినట్టయితే ధూళిపాల నరేంద్ర వరుసగా 7th టైం ఆయన తన సుదీర్ఘ రాజకీయ, తన తండ్రి తరహాలోనే సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. గతంలో చీఫ్ విప్గా పనిచేశారు. అయితే మంత్రి పదవి మొన్న కూడా అంతటి ఒక టఫ్ సిచ్యువేషన్లో కూడా ధూళిపాల నరేంద్ర మొన్న మాత్రమే 2019లో ఓడిపోయినప్పటికీ కిలా రోసయ్య చేతిలో మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో మరోసారి గెలిచారు. సీనియర్ కోటాలో ఆయనకి మంత్రి పదవి వస్తుందనే చర్చ జరిగినప్పటికీ బట్ జిల్లాలో ఆయన సామాజిక వర్గ సమీకరణాల్లో ఫిట్ అవ్వలేదని అనుకోవాలి. సో అలాంటి ధూళిపాల కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఏదైతే తెనాలి, యాక్చువల్గా తెనాలి సీట్లో ఆల్పాటి రాజా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, 19లో కూడా ఓడిపోయారు. అయితే ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులు తెర మీదకి వచ్చాయో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగా అనౌన్స్ చేసిన సీటు నాదెండ్ల మనోహర్దే. నాదెండ్ల తన సీటు కంటే ముందుగా, అందరి అభ్యర్థుల కంటే ముందుగా. ఎందుకంటే ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా నాదెండ్ల అత్యంత కీలకంగా పార్టీలో వ్యవహరించారు. పార్టీని అన్నీ తానే ఆయన నడిపించారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలకు పదును పెడతంలో కూడా ఆయన ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఒక పరుష పదజాలం మాట్లాడకుండా నాదెండ్ల మనోహర్ అలాంటి సంయమనంతోనే వ్యవహరిస్తూ వచ్చారని అనుకోవాలి. పార్టీని ఒక లైమ్లైట్లో పెడతంలో ఆయన కృషి, బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉందని అనుకోవాలి, ఎవరైనా చెప్తారు అది. సో అలాంటి నాదెండ్ల మనోహర్కు అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ చేశారు. పొత్తులు కుదిరిన తర్వాత ఆలపాటి రాజా లాంటి వాళ్ళని స్వయంగా చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేశారు, దగ్గరికి పిలుచుకొని. ఇక రాజా లాంటి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. నాదెండ్ల మనోహర్కి ఈ క్రమంలోనే ఆ స్థాయిలో ఈరోజు ఒక వేవ్ అయితే కనిపించింది తెనాల నుంచి. ఆ స్థాయిలో విజయం సాధించారు. జనసేన కోటాలో కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ ఈరోజు ఆయనకు అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి కూడా దక్కింది. అది కూడా సహజంగా ఈరోజు జనసేన సీట్ అయినప్పటికీ అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు.
ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఇటు గన్నవరం చూస్తే ఇందాక చెప్పుకున్న గన్నవరం ఆనుకొని దెందులూరు కాన్స్టిట్యున్సీ ఉంటుంది వెస్ట్ గోదావరి. దెందులూరు కాన్స్టిట్యున్సీలో గతంలో చూసినట్లయితే చింతమనేని ప్రభాకర్ చాలా అగ్రెసివ్ నేచర్ ఆయన. అలాంటి చింతమనేని ప్రభాకర్ చాలా ముక్కుసూటిగా ఉంటారనే వ్యక్తిత్వం. ఆయన కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఆయన ఎమ్మెల్యే అయ్యారు 14లో. బట్ ఆయన దూకుడు స్వభావమా కారణాలు పక్కన పెడితే బట్ ఎప్పుడు పదవులకు మాత్రం ఆయన పార్టీ దూరంగానే ఉంచింది. బట్ ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో ఆయన అబ్బాయి చౌదరి చేతులు కూడా ఓడిపోయినారు. అయితే మొన్నటి ఎన్నికల వరకు వచ్చేటప్పటికి అది దెందులూరు అనేది పొత్తుల్లో వేరే వాళ్ళకి వెళ్తుందా, అసలు చింతమనేనికి ఆ సీట్ ఇస్తారా, ఆయన పక్కన పెడతారా అనేది లాస్ట్ మినిట్ వరకు చర్చ జరిగింది. లైక్ బుచ్చయ్య చౌదరి లాగే. బట్ లాస్ట్ మినిట్లో చింతమనేని వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది. సో ఎటకేళ్ళకి చింతమనేని మరోసారి అక్కడి నుంచి సీటు దక్కించుకున్నారు, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కుతుందనే ఒక అంచనాలు అయితే వస్తున్నాయి. సో ఆ విషయం మనం పక్కన పెడితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాదాపు 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనం చెప్పుకున్నాం. విజయవాడ వెస్ట్ మొదలుకొని అదేవిధంగా అక్కడి నుంచి చూస్తే మైలవరం, అక్కడి నుంచి చూస్తే గన్నవరం, అదేవిధంగా విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, వీటన్నిటితో పాటు మంగళగిరి, పొన్నూరు అండ్ దెన్ దెందులూరు, అదేవిధంగా తెనాలి, ఈ కాన్స్టిట్యున్సీస్తో పాటు విజయవాడ ఎంపీ సీట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు పైన అమ్మవారు కిందకి అమ్మవారు అనే కంటే కిందకి అమ్మవాళ్ళు నిజంగా కాపలాదారులుగానే ఉన్నారు అని అనుకోవాలి. ఎందుకంటే కానీ ఈరోజు కమ్మ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా టీడీపీ కాబట్టి కమ్మ సామాజిక వర్గం మొత్తం వన్ సైడెడ్గా వాళ్ళు గెలిచారని కూడా మనం ఇక్కడ అంచనా వేయకూడదు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల కలయికే, ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా గుంపగుత్తంగా టీడీపీకి పడిన తీరు, కమ్మ కాపు అనే డిస్క్రిమినేషన్ లేకుండా ఈరోజు కలిసిపోయిన తీరే ఇక్కడ మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళ విజయానికి, ఘన విజయానికి, కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు గెలవడానికి కూడా కారణమైంది అనుకోవాలి. అదే కాదు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా క్యాస్ట్ అండ్ క్రీడ్ అపార్ట్ ఫ్రమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు అలాంటి వాళ్ళంతా కలవడం వల్లే ఈ స్థాయిలో కమ్మ సామాజిక వర్గ ప్రతినిధుల విజయం సాధ్యమైంది. మనం అది ఆ రోజు అయినా హరీష్ శంకర్ లాంటి వాళ్ళు కాకతాళీయంగా సినిమాలో పెట్టారా, లేకపోతే కావాలని అనుకొని ముందుగా జరగబోయేది ఆలోచించే బన్నీతో ఈ డైలాగ్ పలికించారనేది మనం పక్కన పెడితే ఈరోజు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు కింద కమ్మవారు అనేది పర్ఫెక్ట్గా ఈరోజు ఈ డైలాగ్ మాత్రం మొన్నటి టీడీపీ కూటమి ఘన విజయానికి మాత్రం యాప్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి తమ పాలనలో ఈ స్థాయిలో విజయం సాధించిన ఈ ప్రతినిధులంతా రేపటి తమ పాలనలో ఏ స్థాయిలో మార్క్ చూపించగలరు, అమ్మవారి ఆశీస్సులతోనే అలాగే మార్క్ చూపించే ప్రయత్నం చేస్తారా, లేకుంటే పూర్తి స్థాయిలో తమకు ఓటు వేసిన ప్రజల రుణం ఎంతవరకు తీర్చుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.